నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. భారతదేశంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని, బీహార్లో 65 లక్షల ఓట్లను తీసివేసి, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికలు జరిగేటట్లు చేసి, భారత ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థలాగా పనిచేస్తోందని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కట్టరమతో కలిసి మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు కూడా భారత ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పకుండా దాటవేత బెదిరింపు ధోరణికి పాల్పడుతోందని విమర్శించారు. పోలైన ఓట్లకు ఉన్న ఓటర్లకు లక్షల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్పై విశ్వసనీయత కోల్పోయిన పరిస్థితి ఉందన్నారు. భారత ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని స్వతంత్ర సంస్థలను సైతం తన గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రశ్నించే గొంతుకలను లేకుండా చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంది రామయ్య, ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, జిల్లా నాయకులు తోకల రమేష్, జాడి దేవరాజ్, జిందం రాంప్రసాద్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేష్, ఆడెప్ శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, ఇసంపల్లి రాజేందర్, పురంశెట్టి బాబు, పుల్లూరి నాగభూషణం, గూడూరి వైకుంఠం, బుషిపాక దేవయ్య, చిలకరాజు తదితరులు పాల్గొన్నారు. బీహార్లో తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఎస్ఐఆర్ కానీ, అదేవిధంగా ఎన్నికల్లో వస్తున్నటువంటి అనేక ఆధారాలతో వచ్చినటువంటి మ్యానిపులేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్ రిగ్గింగ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ మిశ్రా ఇచ్చినటువంటి వివరణ ఏ ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వనటువంటి వైఖరి ఏదైతే ఉందో, దీనివల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. ఎన్నికల కమిషన్ అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతులు కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల కమిషనే తన ఉనికిని, అదేవిధంగా తన పారదర్శకతను కోల్పోయిన తర్వాత ఈ దేశంలో జరిగే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగవనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలుపులు మ్యానిపులేషన్స్తోనే జరిగినాయి. హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ అనేక చోట్ల అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగానే అన్ని ప్రతిపక్షాలతోనూ కూడి ఈ ఎన్నికల్లో ఒక పారదర్శక నియమాల్ని రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గతంలో లాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, అధికార పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్తో సహా ముగ్గురితోనే ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి ప్రక్రియను తిరిగి ప్రారంభించాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. అదే సందర్భంగా ఇవాళ నిన్న తీసుకొచ్చిన పార్లమెంట్లో ఎవరికైనా 4 రోజులు శిక్ష పడితే అది అధికారులను తొలగించాలనేటువంటిది పరమ నిరంకుశమైన చర్య. ఈ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నటువంటి చర్య. ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో వీటిని రద్దు చేయడానికి ఉపయోగించుకునేటువంటి చర్య. కాబట్టి ఇప్పటికే ఫిరాయింపులతోనే రద్దు చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఈ చట్టం పేరుతోనే ఆ ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని ప్రతి వాళ్ళని జైళ్లలో పంపించి రద్దు చేసేటువంటి చర్య ఇది భావిస్తున్నది నిరంకుశమే కాక ఏకపార్టీ పాలన వైపు, ఫ్యాసిజం వైపు పరుగులు తీస్తుందని భావిస్తున్నాం. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ యూరియాని మన రాష్ట్రానికి కావాల్సినంత కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు. వెంటనే సప్లై చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీలు అమలు చేయడంలో శ్రద్ధ చూపించట్లేదు. కేవలం ప్రతిపక్షాలు, అధికార పక్షాలు బూతులు తిట్టుకోవడం వరకే పరిమితమైనదే తప్ప ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కూనుకోవట్లేదు. 6 హామీలు కానీ, ప్రజాస్వామ్య గ్యారెంటీని కానీ అమలు చేయట్లేదు అనేటువంటిది మేము భావిస్తున్నాం. అమలు చేయాలి. అదేవిధంగా ఇలా గ్రామ పంచాయతీకి నిధులు లేక, మురికి కాలువలు తీయక, దోమల బెడతోని జ్వరాలు వచ్చి చనిపోతున్న పరిస్థితి. వెంటనే నిధులు విడుదల, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే చివరిగా ఆపరేషన్ కగార్ ఏదైతుందో అది నరమేధాన్ని సృష్టించడానికి తప్ప మరొకటి కాదు. అందుకనే ఈ దేశంలో ఒక పోరాడేటువంటి వాళ్ళని, ప్రజల తరపున మాట్లాడే వాళ్ళని లేకుండా చేయాలనే తలంపు ఎవరి వల్ల సాధ్యం కాదు. హిట్లర్ వల్లనే ప్రపంచంలో ఎవరు లేకుండా చేయాలంటే సాధ్యం కాలేదు. ఎంత నిరంకుశులైనా ప్రజల ముందు ఓటమి చెందారు, ఉద్యమాల ముందు ఓటమి చెందారు. కాబట్టి ఆపరేషన్ కగార్ని కూడా నిలిపేసి ఈ హత్యాకాండను ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
ఇట్లా రీసెంట్లో వరదలు వచ్చినటువంటి వాళ్ళకి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒకే జాతి, ఒకే భాష, ఒకే ఎన్నిక, ఒకే ప్రభుత్వం అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంది. మన దేశం అనేక భాషలు ఉన్నటువంటి, అనేక జాతులు ఉన్నటువంటి దేశం మంది. కానీ ఇవాళ ప్రభుత్వం హిందీ భాషను ముందుకు తీసుకొస్తూ అట్లాగే ఒకే ఎన్నిక, పార్లమెంటు, అసెంబ్లీ ఒకేసారి జరపాలనేటటువంటి వాదనని ముందుకు తీసుకొస్తూ ఉంది. ఇది చాలా నష్టకరమైనటువంటి వాదన. అట్లాగే ఒక ఫ్యాసిజాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ఆలోచన కూడా. అంతేకాకుండా ఇవాళ కేంద్రంలో ఒక్క కార్పొరేట్ సంస్థలు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి స్థితి ఒకటి ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వమే ఒక వ్యాపార సంస్థగా, ఉదాహరణకి ఎందుకు అట్లా అంటున్నారంటే, ఒక వ్యాపార సంస్థగా ఎందుకు వ్యవహరిస్తోందని అంటున్నానంటే, ఇవాళ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. బీజేపీ అధికారానికి రాకముందు $110 ఏమో ఉంటే ఇవాళ 50, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల $50 పడిపోయింది. అయినా కూడా మన దగ్గర ఏమాత్రం రేటు తగ్గల. ప్రభుత్వం అక్కడ నుంచి ముడిసై వరకుని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి దాన్ని ఇతర దేశాలకి ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలను గడిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాంటప్పుడు మన దేశ ప్రజలకి చౌకగా పెట్రోల్ని, డీజిల్ని ఇవ్వచ్చు. కానీ ధరలు తగ్గినా కూడా ఇవాళ తగ్గించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని మేము అంటున్నాం, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ఉపయోగపడేటటువంటి, వాళ్ళకి లాభాలను కూర్చిపెట్టేటటువంటి విధానాలనే అనుసరిస్తోంది. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలని, అదే అడుగుజాడల్లో నడుస్తూ ఉంది. అధికారానికి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది. నేను రాగానే విద్యార్థులందరూ పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ అన్నీ కూడా ఇచ్చేస్తానన్నది. 8,600 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దానివలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కండక్ట్ చేసేటటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థులను చూడవచ్చు. అట్లాగే మేము అధికారానికి రాగానే ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా మేము ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తాము వాళ్ళందరినీ అని చెప్పారు. అది అమలు కాలేదు. అట్లాగే మేము అధికారానికి రాగానే జర్నలిస్టులందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము స్థలాలను కేటాయిస్తామన్నారు. అది కాలేదు. అట్లాగే 6 డిమాండ్స్ ఏవి, ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అమలు కానటువంటి స్థితి ఉంది. అది కూడా చాలా ఇబ్బందులు. మహిళలు ఉచిత బస్సునైతే ఇచ్చారు కానీ సర్వీసులను పెంచాల. దాంతో ఏమవుతుందంటే, మహిళలకు ఉచితం కాబట్టి జనరల్గా ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాలి. అట్లా పెంచకపోవడం వల్ల ప్రయాణికులే అనేక గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అటు పురుషులు స్త్రీలు కానీ, స్త్రీలు కానీ వాళ్ళు గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. స్త్రీలు బస్ స్టాపుల్లో ఉంటే బస్సులు ఆపకుండా వెళ్ళేటటువంటి స్థితి వస్తూ ఉంది. దీనివలన అనేక సమస్యలు వస్తున్నాయి. అట్లనే రద్దు చేయమని కాదు ఈ సౌకర్యాన్ని. ఎవరు హామీ ఇచ్చావు, హామీని అమలు చేసావు, దానికి తగినటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. అందుకని ఎక్స్ప్రెస్ సర్వీసులని పెంచాలని డిమాండ్ చేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.